రెండవ సందేశాన్ని ఆలకిద్దాం. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం. అపోస్తలుల కార్యాలు మొదటి అధ్యాయం 8వ వచనాన్ని అందరం కలిసి ఒకసారి బిగ్గరగా చదువుకున్నాం. అపోస్తలులు 1:8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి ఉండేది గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ నాకు సాక్షుల ఇంద్రని. చాలండి, నాతో చెప్పండి. భూదిగంతముల వరకు నాకు సాక్షులయుందురని వారితో చెప్పెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని యొక్క ప్రత్యక్షతను, కృపను అనుభవించుటకు, ఆయన ప్రసన్నతలో ఎదుగుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. నేను ఎక్కువ సమయం ఈ దినాన మీ సమయాన్ని దొంగిలించాలనుకోవట్లేదు. చాలా త్వరగా, క్లుప్తంగా, స్పష్టంగా, అర్థవంతంగా దేవుడు చెప్పిన మాటలు మీకు అందించాలని ఆశపడతా ఉన్నాను. కాబట్టి గమన ఆగమనాలను, చంచలత్వాన్ని, చపల చిత్వాన్ని కలిగి ఉండకుండా ఏకాగ్రతగా దేవుని వాక్యం మీదనే మన మనసు పెట్టుకొనగలిగేటట్టుగా సిద్ధపడదాం. ప్రతి మాట కూడా మనకు జీవమే అని గ్రహించి దానిని పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథంలో సొలొమోను ఏమన్నాడంటే, నా కుమారుడా, పట్టుదలతో నీ హృదయం నా మాటలను పట్టుకోనిమ్ము అన్నాడు. మనకిష్టమైన వారు మాట్లాడినప్పుడు ఎంత శ్రద్ధగా, ఆసక్తితో ఆలకించి ఆ మాటలను పట్టుకుంటామో, అలాగే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు కూడా అంతే శ్రద్ధగా, లేదా అంతకంటే శ్రద్ధగా ఆ మాటలను విని వాటిని పట్టుకొని మన హృదయములో మనం దాచుకునేటువంటి వారంగా ఉండాలి. అప్పుడు మనం ధన్యులమవుతాం, దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి వారముగా ఉంటాం. భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు. సాక్ష్యం ఎంత గొప్పది! సాక్ష్యం అనేకులను ప్రభావితం చేస్తూ ఉంటుంది, అనేకులలో కూడా దేవుని కార్యాలు చేస్తూ ఉంటుంది. వాక్యము ఎంతగా ప్రభావితం చేస్తుందో సాక్ష్యము కూడా అంత ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే వాక్యమే వారి అనుభవమై వారు సాక్ష్యముగా నిలుస్తున్నారు కాబట్టి ఆ సాక్ష్యం స్థిరమై ఉంటుంది. యూదయ, సమరయ, గలిలయ ఈ దేశముల యందంతటనే కాదు, భూ దిగంతముల వరకు మీరు నా సాక్షులుగా ఉందిరన్నాడు. నువ్వు రక్షించబడ్డావా? నువ్వు రక్షించబడితే నీ సాక్ష్యం ఎంత వరకు ప్రభావితమైంది? నీ కుటుంబానికి సాక్షిగా ఉన్నావా? లేదా నీ గ్రామానికి సాక్షిగా ఉన్నావా? నీ సంఘానికి సాక్షిగా ఉన్నావా? నీ ప్రాంతానికి మన సాక్ష్యం భూ దిగంతముల వరకు వెళ్ళడానికి ముందుగా స్థానికంగా మన గృహం, మన ప్రాంతం, మన సంఘం,
ఈ ప్రాంతాల యందంతర సాక్షిగా ఉంటుందా? ఆ సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటే దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి వారంగా ఉంటాం. సిఎస్ఐ చర్చిలో వారి పాఠ్య పుస్తకాలలో ఒక పాట ఉంటుంది, సాక్ష్యం ఇచ్చేదా స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యం ఇచ్చేదా అన్నాడు. సాక్ష్యం అంటే మనం చెప్పేది ఒక భాగమైతే, దేవుడు లేదా దైవజనులు, సంఘం, లోకం మన గురించి ఇచ్చేది వంటిది ఒక భాగం. స్వామి యేసు దేవుడనుచు ఎప్పుడు సాక్ష్యం ఇస్తామంటే, మన అంతరంగంలోకి ప్రభువైన యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు, మనం పాపక్షమాపణ పొంది రక్షణ పొందినప్పుడు, ఆయన నిజమైన దేవుడని ఎరిగినప్పుడు మనం సాక్ష్యం ఇస్తాం. ఎరికో పట్టణ ప్రాకారం మీద నివాసి అయి ఉన్న రాహాబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను గురించి సాక్ష్యం ఇచ్చింది. ఏమని సాక్ష్యం ఇచ్చింది? యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఎట్టి మనుష్యునికైనను ధైర్యము ఏమాత్రము ఉండదు అన్నది. అన్యురాలు దేవుణ్ణి ప్రత్యక్షంగా ఎరిగిన ఇశ్రాయేలు వలె ఉన్న స్త్రీ కాదు. దేవుడు ఇశ్రాయేలీలకు చేసిన గొప్ప కార్యాలు విన్నది అంతే. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేయడం, యోర్దాను ఆవల ఉన్న రాజులకు అరణ్య యాత్రగా ఇశ్రాయేలీలకు చేసిన మేలులు, ఆ రాజులకు చేసినటువంటి మరి కార్యాలను ఆమె గమనించి ఎరికో పట్టణానికి వేగుల వారు వచ్చినప్పుడు వారితో అంటుంది, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందు. అంటే ఆమె ఒకే ఒక విషయాన్ని గుర్తించింది, నిజమైన దేవుడు ఆయనే, నిత్య జీవము ఆయనే, ఆయన తప్ప లోకంలో ఎవరు లేరని గుర్తించింది. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను అన్నది. ఈనాడు సత్య సువార్త వింటున్న నీవు పాపము గురించి ప్రకటింపబడుతుంటుండగా, నరకమున్నదని ప్రత్యక్షంగా వింటుంటుండగా నీకు భయం కలుగుతుందా? నీ గుండె కరిగిపోతా ఉందా? లేక కఠినమవుతా ఉందా? మేము వినినప్పుడు అన్నది అంటే ఆమె దేవుని గురించి వింటా ఉంది, దేవుని వాక్యం వింటా ఉంది, రక్షణ సువార్త వింటా ఉంది. ఆ రక్షణ సువార్త ఆమెలో కార్యం చేసింది. ఎందుకంటే వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. యేసు ప్రభువే రక్షకుడు, మానవులందరి పాప పరిహారం కొరకు ప్రాణం పెట్టాడు. నేను పాపిని ప్రభువుని ఒప్పుకుంటే ఆయన నిన్ను రక్షిస్తాడు, పాప క్షమాపణనిస్తాడు. ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది ఆయనే దేవుడు అని. మరి అలాంటి ధన్యత నువ్వు పొందాలంటే ఇప్పుడే యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించు, పాపక్షమాపణ పొందు, అప్పుడు నీవు రక్షణ అనుభవానికి వస్తావు. నువ్వు పాటలు పాడినా లేదా దేవుని మందిర పని చేసినా, వాయిద్యాలు వాయించినా, సరి అయిన రక్షణ అనుభవము లేకపోతే నీవు సాక్ష్యం ఇవ్వలేవు. స్వామి యేసు దేవుడు అనొచ్చు, ఆయనను రక్షకుడిగా నువ్వు అంగీకరించలేదు కనుక నువ్వేమీ కూడా చెప్పలేవు. కాబట్టి నువ్వు సాక్షిగా ఉండాలంటే మొట్టమొదట రక్షణ అనుభవంలోకి రావాలి. దేవుడి సంకల్పమైన నీటి బాప్తిస్వంలో సాక్ష్యం ఇచ్చి ధన్యుడవు ధన్యురాలవు అవ్వాలి. రెండవది, రాబోయే సాక్ష్యం ఇవ్వడం కాదు, భూ దిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉందురు అన్న దేవుడు ఆమె గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. దైవజనులు, ఎరికో పట్టణ వాస్తవ్యులు
అందరూ ఆమె గురించి సాక్ష్యం ఇచ్చారు. నిజమేనండి, ఈమె ఒకప్పుడు పాపపు రోత చీకటి బ్రతుకు కలిగి ఉంది, కానీ ఈనేడు ఆమె మారు మనసు పొంది రక్షణ పొందింది. నేటి వరకు ఆమె ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్నది అన్నారు. అంతటి ధన్యత ఆమెకు కలిగింది. ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ అనుభవాన్ని కలిగిన వారిగా ఉన్నారు. ఆమె విని విశ్వసించి విధేయత చూపించి అవిధేయులతో పాటు నశింపకుండా రక్షించబడినది. చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితాలో దేవుడు రాహాబు గురించి రాశాడు. విషయం ఏంటంటే, జ్ఞాని అయిన సొలొమోను పేరు ఈ ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో రాయబడలేదు, కానీ రాహాబు పేరు రాయబడింది. విశ్వాస వీరులతో ఆమె సమానమైన స్థానాన్ని సంపాదించుకుంది. 11వ అధ్యాయంలో చదవండి అమ్మా. ఎన్నో వచనం? 31వ వచనం. విశ్వాసాన్ని బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయేను అన్నది. అంటే రాహాబు విని విశ్వాసముంచి విధేయురాలయ్యింది, విధేయత చూపించింది. విశ్వాసాన్ని బట్టే ఆమె విశ్వాస వీరురాలు అని పేరు తెచ్చుకుంది. విశ్వాస వీరుల జాబితాలో పేరు రాయబడింది. ఆమె అవిధేయులతో పాటు నశింపకపోయాను అన్నాడు. ఈనాడు దేవుని వాక్యం విని విశ్వాసముంచి దానికి విధేయత చూపించి ధన్యులమవుతున్నామా? మనం అవిధేయులతో పాటు నశింపక ఉండాలంటే ఇది ధన్యతను అనుభవించాలి. రాహాబు దేవుని గురించి ఇచ్చిన సాక్ష్యం ఒక సాక్ష్యం అయితే, రాహాబు గురించి సాక్ష్యం మరొక సాక్ష్యం. ఎందుకంటే రాహాబు తన గురించి తాను చెప్పుకోలేదు. నీ నోరు కాదు, పరులే నిన్ను పొగడదగును అన్నాడు, అన్యులే నిన్ను పొగడదగును అన్నాడు. మనం చెప్పుకునే సాక్ష్యం ఒక భాగం అయితే, మన గురించి ఇతరులు ఇచ్చేటువంటి సాక్ష్యం ఒక భాగం అవుతుంది. అది పరిపూర్ణమైన సాక్ష్యంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, రక్షణ పొంది దేవుడు చేసిన మేలులు ఉపకారాలన్నీ మనం సాక్ష్యంగా చెప్పుకున్నప్పటికి కూడా మన గురించి ఏ సాక్ష్యం చెప్పబడతా ఉంది? రాహాబు గురించి విశ్వాసురాలు, విధేయురాలు, దేవుని వాక్యానికి భయపడి ఆమె విని విశ్వసించింది అని చెప్పబడింది. అంతేకాదు ఆమె నీతిమంతురాలు అని సాక్ష్యం పొందింది. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం అబ్రహాము క్రియల గురించి మాట్లాడుతూ వచ్చి, అబ్రహాము క్రియల వలన నీతిమంతుడని పేరు తెచ్చుకున్నట్టే రాహాబు కూడా 25వ వచనం చదవండి. అటువలనే రాహాబు అను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గాన వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడేను కదా అన్నాడు. ఇది సాక్ష్యం. మన రక్షణ పొందడం, మనమిచ్చే సాక్ష్యం ఒక భాగం, కానీ మన గురించి దేవుడిచ్చే సాక్ష్యం, దైవజనులు ఇచ్చే సాక్ష్యం, ప్రజలు ఇచ్చే సాక్ష్యం ఒక భాగం. ఒక నాణానికి 2 భాగాలు ఉన్నట్టే మన సాక్ష్య జీవితానికి కూడా 2 భాగాలు ఉంటాయి. మనం మొదటి భాగంతోనే తృప్తి పొందుతున్నామా, లేక 2వ భాగాన్ని కూడా కలిగి ఉంటున్నామా? ఈనాడు మన గురించి ఏ సాక్ష్యం చెప్పబడుతుంటుంది? మనం ఎప్పుడు ఆయనకు సాక్షులుగా ఉండాలని ఆయన
కోరుతా ఉన్నాడు. ఈ దినాన నీ సాక్ష్యం ఏది? నీ సాక్ష్యం ఎలా ఉంది? నీకు నీవు చెప్పుకొని నీవు సంబరపడే సాక్ష్యమే ఉందా? లేక నీ గురించి దైవజనుడు, దేవుని ఆత్మ, పరిశుద్ధులు చెప్పే సాక్ష్యం ఏమైనా కలిగి ఉన్నావా? నాణానికి రెండో వైపు ఎంతగా నీ సాక్ష్యాన్ని అభివృద్ధి చెందించుకుంటున్నావు? మనం పాడుతూ ఉంటాం, ప్రతి చోట నీ సాక్షిగా. ఆ పాట పాడండి అమ్మా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా చాలండి. ప్రతి చోట నీ సాక్షిగా. దేవునికి సాక్షులుగా ఉండడం ఎంత ధన్యత. అందుకే క్రైస్తవుడు తన సాక్ష్య జీవితాన్ని ఎప్పుడూ కాపాడుకోవాలి. కృప మీదనే ఆధారపడాలి. ఆయన యందే నమ్మిక ఉంచాలి. అన్యురాలైన ఈ స్త్రీ ఎంత ధన్యురాలైంది. నీతిమంతురాలు అని దేవుని చేత, పరిశుద్ధాత్మ చేత ప్రశంస పొందినటువంటిదిగా ఉంది. ఈనాడు మనం అలాంటి సాక్ష్యాన్ని పొందుతున్నామా? కృప ప్రాతిపదికన ప్రభువు మీద మనము ఆధారపడేటువంటి వారముగా ఉండాలి. సామెతల గ్రంథంలో అన్నాడు, చూడక్కర్లేదు, నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకొనుము అన్నాడు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును అన్నాడు. కీలకమైన వచనం. సామెతలు 3లో ఈ మాట మనం గమనిస్తూ ఉంటాం. మనం మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన కృప మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసముంచి భూ దిగంతముల వరకు కూడా మనము సాక్షిగా ఉండాలని కోరుతున్నాడు. నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలననే అని పౌలు గారు సాక్ష్యం ఇచ్చాడు. నా కృప నీకు చాలును అన్న దేవుని యొక్క మాటను పట్టుకున్నాడు. అంతే. నేనేం చేసినా ఆయన కృప వలనే ఆయన గ్రహించి, పౌలు దేవుని కృప వలన మంచి సాక్ష్యం సంపాదించిన వాడిగా ఉన్నాడు. అందుకే ఆయన ధన్యుడయ్యాడు. ఒకప్పుడు సంఘాన్ని హింసించాడు, గాయపరిచాడు, కానీ ఇప్పుడు దేవునికి సాక్షిగా ఉన్నాడు. దేవుని కొరకు శ్రమలను, నిందలను అనుభవించినటువంటి వాడిగా ఉన్నాడు. కానీ నేటి క్రైస్తవ సంఘాలు, విశ్వాసులు, సేవకులు సాక్ష్యమే లేకుండా తమ ఆధ్యాత్మిక జీవితాలను కొనసాగిస్తున్నారు. కృపను దుర్వినియోగం పరుచుకోకూడదు. కృపను సద్వినియోగపరుచుకునేటువంటి వారంగా ఉండాలి. సాక్ష్యం ఎంత గొప్పదో, ఆ సాక్ష్య ప్రభావితం ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతాయో మనము ఆశ్చర్యపడుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఈ నేడు మనం రక్షించబడి మన గురించి మనం చెప్పుకునే సాక్ష్యాల కంటే మన గురించి ఇతరులు చెప్పే సాక్ష్యం, దేవుడు చెప్పేటువంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఒక గవర్నమెంట్ అధికారి లేదంటే గవర్నమెంట్లో పనిచేస్తున్నటువంటి ఒక డ్రైవర్ చాలా కాలం ఆ బస్సు నడిపి
చక్కగా ఆ బస్సులో ఉన్న ప్రయాణికులను గమ్యానికి చేరుస్తూ వచ్చాడు. గవర్నమెంట్ వారు ఏం చేశారంటే, చాలా సంతోషమయ్యా, నువ్వు ఇన్ని సంవత్సరాలుగా చక్కగా బస్సు నడిపి ఎవరికి కూడా గాయాలు, అపాయాలు, మరణాలు సంభవించకుండా, యాక్సిడెంట్లు కాకుండా నువ్వు ఎంతో నైపుణ్యతతో పనిచేశావు, నీ సమర్థతను చూపించవని చెప్పి అతన్ని ప్రశంసించి ఆ సంవత్సరం మరి మంచి డ్రైవర్ అనేటువంటి పీఠికను అతనికి బహుమానంగా ఇచ్చారు. ఒక ప్రశంస పత్రం కూడా ఇచ్చారు. ఆయనను అందరి ఎదుట సన్మానించారు, గణపరిచారు. ఆ పీఠిక, ఆ ప్రశంసా పత్రం తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. చాలా కాలం ఎంత మంచి డ్రైవర్ అండి, మరి ఎవరికి హాని చేయకుండా చక్కగా నడిపారని అందరూ కూడా చెప్పుకున్నారు. ఒక 3 నెలల తర్వాత ఏం జరిగిందంటే, ఆయన బస్సు నడుపుతూ తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో పెట్టేశాడు. బస్సులో 60 మంది ఉన్నారు, 40 మంది చనిపోయారు. తర్వాత 20 మంది కొట్టుమిట్టాడుతూ బయటపడ్డారు. డ్రైవర్ కూడా బయటపడ్డాడు. ఇప్పుడు ఆ డ్రైవర్ పరిస్థితి ఏంటి? తన స్వబుద్ధి మీద ఆధారపడి ప్రశంస, పీఠికలు, బహుమానాలు పొందుకున్న అతను ఇప్పుడు అవమాన పాలైపోయాడు. ప్రశంస ఎగిరిపోయింది. ప్రభుత్వం వారు అతనికి ఇచ్చినటువంటి పీఠికను వెనక్కి తీసుకున్నారు, బహుమానాన్ని వెనక్కి తీసుకున్నారు. చూసారా, సాక్ష్యం ఉందా, పోయిందా? మన క్రియల మీద మనం ఆధారపడితే, మన స్వబుద్ధి మీద మనం ఆధారపడితే మన ప్రశంసలు, మన బహుమానాలు అవమానాలై అవన్నీ వెనక్కి వెళ్ళిపోయేవిగా ఉంటాయి. అయితే దేవుని కృప మీద ఆధారపడితే ఆ కృప ఎప్పుడు నిలిచి ఉంటుంది గనక, ఆ కృప ఎన్నడూ వెనక్కి తీసుకోబడదు గనక మన సాక్ష్యం భూలోకంలో స్థిరమై ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలను పొందుతాం. సాతాను అంటాడు, ఇదిగో నీ బిడ్డలే ఎంత పనిచేశారో చూసావా, వారి స్థితి చూసావా అని అంటాడు. దేవుడు అంటాడు, వారు ఏం చేసినా నా పిల్లలు, నేను వారిని సరిచేస్తాను, గద్దిస్తాను, దిద్దుతాను, శ్రమపరుస్తాను, నాకు యోగ్యులుగా సిద్ధపరుస్తాను, నేను వారికి కృపను అనుగ్రహిస్తాను అంటాడు. అందుకే ఆయన మీద ఆధారపడి పూర్ణ హృదయముతో ఆయనను విశ్వసించి మన ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారానికి ఒప్పుకుంటే నీ త్రోవలు సరళమవుతాయి, నీ సాక్ష్యం స్థిరమై ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నీ గురించిన సాక్ష్యం పరిమళ సువాసనగా పలువురికి కూడా మరి చేరేదిగా, అనేకులు కూడా మంచి సుగంధ ద్రవ్యమును అనాగ్రహించిన రీతిగా నిన్ను ఆహ్వానించేవారిగా ఉంటారు. ఇది ఎంత ధన్యత! అందుకే దైవజనులు ఇతరులు ఇచ్చేటువంటి సాక్ష్యం కొరకై దేవుని నామాన్ని మహిమపరచడానికి మనం సిద్ధపరచబడాలి. ఈనాడు మన సాక్ష్యం ఏంటి? మందిరానికి ఏ సమయానికి నువ్వు వస్తూ ఉన్నావు? సమయం చాలా ప్రాముఖ్యం. 1 నిమిషం ఆలస్యమైనా నీవు ప్రయాణం చేయాల్సిన బస్సు వెళ్ళిపోతుంది, ట్రైన్ వెళ్ళిపోతుంది. నువ్వు ఆలస్యం చేస్తే నీ ఆలస్యానికి కారణమై అనేక దీవెనలు నువ్వు కోల్పోతూ ఉంటావు. సమయానికి రావడం, అలవర్చుకోవడం ఎంతో ధన్యకరమైనటువంటి విషయం. నేను ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తున్న కాలంలో మరి విమలా పోసే సిస్టర్ గారును, యశ్వంత్ బ్రదర్ గారును పరిచయమై సంఘ సావాసానికి సాగుతున్న దినాలలో మొట్టమొదట ఆలయంలో అడుగుపెట్టే దంపతులు, కుటుంబం వారిదే. 10 గంటల కంటే వారు 10 గంటలకే ఆలయానికి చేరేవారు. 9 గంటల కంటే 9 గంటలకే ఆలయానికి చేరేవారిగా ఉన్నారు. అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉంటున్నామా? ఆ ధన్యతను మనం అనుభవిస్తూ ఉంటున్నామా? వారికి ట్రాన్స్ఫర్ అయింది, ఈ స్థలం నుంచి వారు రేపు వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ వారి సాక్ష్యం మాత్రం దైవజనుల హృదయాలలో, దేవుని సంఘ హృదయాలలో నిలబడి ఉంటుంది. వారి పాటలు, ప్రార్థనలు, దైవ సాన్నిధ్యంలో వారు గడిపిన విధానం. రాత్రి ప్రార్థనలో నువ్వు దేవుని ఇంటికి వచ్చావా? వారు వచ్చి గడిపి పరిశుద్ధులందరితో సావాసం చేశారు. నీకు అనుభవాలు ఉన్నాయా? ఆ అనుభవాలను నువ్వు పొందుకోకపోతే నీ గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారు? నీ గురించి ఎక్కడ తెలుపబడుతూ ఉంటుంది? నా గురించి ఎవరు చెప్పరక్కర్లేదండి, నేనే చెప్పుకుంటాను అనుకుంటావా?
అది పొగడతా, అది నీ డప్పు నువ్వు కొట్టుకున్నట్టుగా ఉంటుంది తప్ప నిజమైన సాక్ష్యం అవ్వదు. కాలేబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యెహోషువ గ్రంథం సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. సంఖ్య 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత. చదవండమ్మా. అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను అన్నాడు. అతని సంతతి దానిని ఎంత దీవెన, తరతరాలకు దీవెన. కాలేబు గురించి నా సేవకుడైన కాలేబు స్వయంగా దేవుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. పూర్ణ హృదయంతో నన్ను అనుసరించాడు. కాలేబు యెహోషువలు సమకాలీనులు. ఆలయంలోనే గడిపేవారు. గుడారంలో ప్రకటన జరిగిన వెంటనే గుడారం చుట్టే ఉండేవారు. మోషేకు అందుబాటులో ఉండేవారు. ప్రార్థనలు, సమావేశాలు, ప్రకటనలకు మోషేకు సహకారులై గొప్ప దీవెన పొందినటువంటి వారిగా ఉన్నాడు. ఈనాడు మనం అలా ఉంటున్నామా? అంతేకాదు కాలేబు తన గురించి చెప్పుకున్నాడు. ఆ తరములో ఉన్న దైవజనుడైన మోషే కూడా కాలేబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. చూడండి, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం. ఇక్కడ కూడా కాలేబు అంటున్నాడు, యెహోషువ నీ గురించి నా గురించి ఆనాడు చెప్పిన మాట నువ్వు ఎరుగుదువు కదా అంటూ ఉన్నాడు. 7వ వచనం నుంచి సాయం చేయండి అమ్మా. యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు జనుల హృదయములను కలుగజేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో. కాలేబు కూడా తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. నేను ఒక్క కూడిక పొడగొట్టుకోలేదండి. మందిరానికి సమయానికి వచ్చానండి. మందిరంలో ప్రతి పని నాదేనండి. నేను ఏది ఎంచుకున్నానో అది చేయగలిగానని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. నేను పూర్ణ హృదయంతో అనుసరించి తిని అన్నాడు. రక్షించబడి దేవుని బిడ్డవైన నీవు ఎన్ని సంవత్సరాల కాలంలో ఎన్ని ఆదివారాలు ఆలయానికి వచ్చావు? ఎన్ని శుక్రవార కూటాలను గణపరిచావు? ఎన్ని శనివార సంఘ ప్రార్థనలలో పాలు పొందావు? రాత్రి ప్రార్థనపై నీ భారం ఏంటి? అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తున్నావా? పూర్ణ హృదయంతో అనుసరిస్తూ. అర్ధ మనసు కాదు, ఆదివారం కదా వెళ్ళాలి అని కాదు. నిజంగా మనకి ఎంత బద్ధకం అంటే మన సొంత పనులు వ్యవహారాలకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ దేవుని మందిరం అంటే చాలా సోమరీలుగా ఉంటాం. పిల్లలను పేర్లు చెప్పి ఆటంకపరుస్తూ ఉంటాం. నిన్న జైపాల్ గారు ఒక వీడియోలో మాట్లాడుతూ ఏమన్నారంటే, ప్రకాష్ పాల్ గారు సిద్ధమవ్వడానికి ముందే వారి కుమారుడు సిద్ధమైపోయేవాడంట. డాడీ ఇదిగో ఈరోజు ఆదివారం. వాడే లేచి స్నానం చేసి రెడీ అయ్యి తండ్రిని లేపి ఆలయానికి తీసుకొచ్చేటువంటి వాడిగా ఉన్నాడంట. ఈనాడు మన పిల్లల్ని మనం ఆటంకం అంటాం, కానీ ఆదివారం వస్తే వాళ్ళే మనకంటే ముందుగా రెడీ అవుతారు. మరి మనం రెడీ అవుతా ఉన్నామా? వాళ్ళ పేరు చెప్పి ఆటంకం అని చెప్తా ఉన్నాం, కానీ నిజానికి వారు సిద్ధమై మనల్ని సిద్ధపరిచేవారిగా ఉన్నారు. నేను నా దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో అనుసరించి తిని అన్నాడు. మంచి సాక్ష్యం, పరిమళ సువాసనగా ఉంటుంది. ఆలయానికి సమయానికి రావడం ధన్యత. ఆఫీసుకో, మన బిజినెస్లు జరిగించుకోవడానికో ఇతర వ్యవహారాలకో ఎంత ఖచ్చితంగా సమయానికి వెళ్తామో అంతకంటే ఎక్కువగా దేవుని మందిరానికి రావాలి. నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడు. అవన్నీ నశిస్తాయి, కానీ ఇది నిత్యత్వంలో కూడా నిలిచి ఉంటుంది. నీవు ధన్యుడవు, ధన్యురాలు అవుతావు.
కేవలం తన గురించి తాను సాక్ష్యమే చెప్పుకోవడమే కాదు, ఇంకా దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. అంతేకాదు దైవజనుడైన మోషే కూడా సాక్ష్యం ఇచ్చాడు. కంటిన్యూగా చదవండి అమ్మా. ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీవు నా దేవుడైన యెహోవాను. ఎవరి దేవుడు? మోషే దేవుడు. నా దేవుడని కాలేబు అన్నాడు, నా సేవకుడు అని దేవుడు అన్నాడు. మోషే కూడా అంటున్నాడు, కాలేబు అందరిలాగా నువ్వు కాదయ్యా, నా దేవుడైన యెహోవాను నీవు నిండు మనసుతో అనుసరించావు. నీకు ఎంత భయం, ఎంత శ్రద్ధ, ఎంత భక్తి. గుడారంలో నువ్వే కనబడుతున్నావు, ఎక్కడ చూసినా నీవే. ప్రార్థన అంటే భారం. మోషే కూడా సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు. కానీ ఇలాంటి సాక్ష్యాలను మనం సంపాదించేటువంటి వారంగా ఉన్నామా? మన సాక్ష్యం ఏంటి? దేవుడు ఒకవేళ దైవజనుడిని అడిగాడు అనుకో, పలానా సహోదరి, పలానా సహోదరుడు ఏ సమయానికి ఆలయానికి వస్తాడంటే, ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? ఎప్పుడైనా వాక్యం చదివాడా? ఎప్పుడైనా పరిశుద్ధుల పనిలో పరిచర్యలో పాలుపొందాడా అని నిన్ను గురించి అడిగితే దైవజనుడు నీ గురించి ఏమని సాక్ష్యం ఇస్తాడు? పోనీ నువ్వేం సాక్ష్యం చెప్పుకుంటావు? లేదా నీ దేవుడు నిన్ను గురించి ఏం సాక్ష్యం చెప్తాడు? రాహాబు గురించి చెప్పాడు, పౌలు గురించి చెప్పాడు, దేవుని సేవకుడైనటువంటి కాలేబు గురించి చెప్పాడు. ఈనేడానంటే నేను రక్షించబడ్డాను, దేవుడు నాకు ఇన్ని కార్యాలు చేశాడు, స్వస్థతనిచ్చాడు, అద్భుతాలను ఇచ్చాడు, సంతానం ఇచ్చాడు, ఆరోగ్యం, ఆస్తిపాస్తులు అన్నీ ఇచ్చాడని సాక్ష్యాలు చెప్పుకోవడమే. కానీ నువ్వు సాక్ష్యం కలిగి ఉంటున్నావా? సమయానికి ఆలయానికి వచ్చి సంఘ ప్రార్థనలో పాలు పొంది అవకాశం వచ్చినప్పుడు రోగుల కొరకు, బలహీనుల కొరకు నీ స్వరమెత్తి ప్రార్థించి, దేవుని వాక్యం చదవాల్సి వచ్చినప్పుడు బైబిల్ తెరచి చదివేటువంటి అనుభవం కలిగి ఉన్నావా? ఎప్పుడు వస్తామో ఎవరికి తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో ఎవరికి తెలియదు. వాక్యం జరుగుతుంటే కూడా లేచి నిలబడి ఏవో కార్యాలు మనం చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనకు మంచి సాక్ష్యాన్ని తెచ్చిపెట్టావు, మన దేవుని యొక్క నామాన్ని మహిమపరచవు. కానీ ప్రియులరా, ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరిచి ప్రభువు మహిమ కొరకు జీవించాలనుకున్న ప్రతి ఒక్కరూ మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. సహోదరులా, గాయి గురించి చెబుతూ పౌలు గారు అన్నాడు, సహోదరులు నీ గురించి సాక్ష్యం ఇచ్చిరి అన్నాడు. ఎక్కడ సాక్ష్యం ఇచ్చారు? సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చారు అని చెప్తా ఉన్నాడు. నేను ఎంతో సంతోషించి తిని అని యోహాను పలుకుతా ఉన్నాడు. చూడండి, ఒక మాట చదువుదాం. యోహాను గాయుకు రాసిన పత్రిక రండి. కాదనుకుంటా, యోహాను పత్రికలలోనే ఈ మాట మనకు బహుశా ఉండవచ్చు. క్రీడా సంఘము ఎదుట వారు నీ గురించి సాక్ష్యం ఇచ్చి తిరిగి, అలా సాక్ష్యము చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి మనం ఇలాంటి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాం అని దైవజనుడు అతని గురించి ప్రశంసిస్తూ వచ్చాడు. యోహాను రాసిన పత్రిక 3వ పత్రికకు రండి. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 5వ వచనం సహాయం చేయండి. వారు పరదేశులై ఉన్నను సహోదరులుగా ఉన్న వారికి నువ్వు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. 4వ వచనం చదవండి.
నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని విని ఆ వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇంత మంచి సాక్ష్యాన్ని గాయు పొందుతూ వచ్చాడు. యోహాను శిష్యుడు గాయు రక్షించబడినప్పటి నుంచి దేవుని నామాన్ని మహిమపరిచిన సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. తాను స్థలంలో పరిచర్య చేస్తున్నప్పుడు వచ్చిన సహోదరులకు తగినట్టుగా పంపించాడు అన్నాడు. వారు సంఘము ఎదుట నిన్ను గుర్చి సాక్ష్యం ఇచ్చిరి అన్నాడు. ఈనాడు గాయు గురించి ఇచ్చినట్టుగా మన గురించి సాక్ష్యం ఇవ్వగలరా? నీ సాక్ష్యం ఏది? ఏ సాక్ష్యంతో మన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం? ప్రశంసాపత్రాలు, పీఠికలు, బహుమానాలు అతడి సామర్థ్యతను బట్టి, అతడి పనిని బట్టి ఇవ్వబడ్డాయి. కానీ ఆ సన్మానం అనతి కాలంలోనే అవమానమైంది. కానీ కృప మీద ఆధారపడ్డ జీవితాలు, వారికి ఇచ్చిన ప్రశంస, వారికి ఇచ్చిన జ్ఞాపికలు నిత్యము నిలిచి ఉంటాయి, అవెన్నటికీ తీసివేయబడ్డాయి. ఆ సాక్ష్యం స్థిరమవుతుంది, దేవుని నామాన్ని వారు మహిమపరుస్తారు. అందుకనే కృప మీద ఆధారపడి కార్యం చేయాలి. వాస్తవం మనకు రావాలనే ఆశ ఉంటుంది సమయానికి, ఆలయానికి. కానీ అప్పటికే ఎన్నో పనులు ఉంటాయి, తీరని భారాలు ఉంటాయి. అప్పుడే మరి బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. అందుకే ముందుగానే సిద్ధపడాలి. అయ్యా నా వల్ల అయితే కాదు, నాకు ఆశ ఉంది నీ ఆలయంలో అడుగు పెట్టాలని, సమయానికే వెళ్ళాలని, కానీ సామర్థ్యత నాకు లేదు. నీ కృపచేత నీ ఆలయానికి తోడుకెళ్ళు ప్రభువా అని ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు అన్ని ఆటంకాలు దూరపరుస్తాడు. సమయానికి సన్నిధికి తన కృపచేత తోడుకొని వస్తాడు. నువ్వు ఆనందించేటువంటి వాడిగా ఉంటావు. నువ్వు పాటల్లో, ఆరంభ ప్రార్థనలో పాలు పొందనంత వరకు దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా అనుభవించలేవని గుర్తుపెట్టుకో. వాస్తవమే, సంఘ ప్రార్థనకు కూడా రావాలనే ఆశ ఉంటుంది. ఆత్మసిద్ధమే, కానీ శరీరం బలహీనం, అది ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉంటుంది. నా సన్నిధి వెతుకుడి అని నువ్వు ఆజ్ఞాపించగా నా హృదయము సంతోషించినది అన్నాడు. అయితే ఎప్పుడైతే శరీరాన్ని కూడా కృపచేత సిద్ధపరచుకున్నాడో అప్పుడు శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది అన్నాడు. రాత్రి ప్రార్థనలో గడపాలని ఆశ ఉంటుంది, కానీ నిద్ర, మత్తు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి. పేతురు కన్నులు భారంగా ఉన్నట్టు, పేతురు నిద్రపోతున్నట్టుగానే మన జీవితాలు ఉన్నాయి. కానీ దేవుడు అన్నాడు, ఒక్క గడి అయినా నువ్వు మెలకువగా ఉండి నా కొరకు ప్రార్థన చేయలేవా అని. మెలకువ రాత్రి కాలమే అవసరం, జాగరణ రాత్రి కాలమే అవసరం. ఒక్క గడియ సంఘంతో పాటు కలిసి ప్రార్థన చేయలేవా? ఆత్మసిద్ధమే, శరీరం బలహీనమని చెప్పాడు. కానీ పేతురు ఒకానొక కాలానికి వచ్చినప్పుడు తన శరీరాన్ని బలపరుచుకున్నాడు, తన ఆత్మను బలపరుచుకున్నాడు. తాను నిలవడమే కాదు, తనతో పాటు అనేక సహోదరులను, సహోదరీలను కూడా నిలబెట్టి స్థిరపరిచి అతడు ధన్యుడయ్యాడు. ఈనాడు ఆ కృపను అనుభవిస్తున్నావా? లేక నీకు నీవే వెనకడుగు వేసి దేవుడిచ్చేటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకోకుండా బలహీనపడుతున్నావా? ఆలోచన చేద్దాం. ఇది అంత్యదినం, రెండవది కృపాకాలం. ఎక్కడ బలహీనులుంటే అక్కడ బలపరచడానికి దేవుని కృప సిద్ధంగా ఉంది. నా కృప నీకు చాలును అన్నాడు. నీవు కారణం చెప్పడానికి అవకాశమే లేదు. వారి గోత్రములలో త్రొట్టిల్లు వాడు ఒక్కడును లేడు అన్నాడు. అందరూ పరిగెత్తే వాళ్ళే, అందరూ బలపడే వాళ్ళే, అందరూ దేవుని దీవెన పొందేవాళ్ళు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలం పొందుతారు. బలం లేదని చెప్పడానికి అవకాశమే లేదు. వారు పక్షిరాజు రెక్కల వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తెదరు, సొమ్మసిల్లక నడిచిపోదురు. పరలోక న్యాయం ఏంటంటే కలిగిన వానికే ఆయన ఇస్తాడు, లేని వానికి వాని యొద్దయున్నది కూడా తీసివేయబడుతుంది. నువ్వెంత సంఘ ప్రార్థన కలిగి ఉంటే అంతగా ప్రార్థన నీకు ఇస్తాడు. నువ్వెంత పరిచర్య కలిగి ఉంటే అంత పరిచర్య ఇస్తాడు. ఎంతగా ఆయన ఆలయానికి సాగుతూ ఉంటే అంతగా సాగే కృపనిస్తాడు. మరి అలాంటి ధన్యతను నువ్వు అనుభవిస్తూ ఉన్నావా? ఆ ఏర్పాట్లోకి మనం కృపధార చేర్చబడాలి. అందరం బలహీనులమే, కానీ బలపరిచే కృప ఎదురుగా ఉంటుండగా
ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు? ఇప్పుడే మంచి తీర్మానం చేసుకో. అవును ప్రభా, నేను చెప్పుకునే సాక్ష్యం, నేనిచ్చే సాక్ష్యమే ఉంది, కానీ నా గురించి మంచి సాక్ష్యం చెప్పే దైవజనులు, దేవుని ప్రజలు మీరు లేకుండా ఉన్నారు. ఏ అనుభవాలు లేకుండా నేను ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నన్ను క్షమించు. రాహాబుకి ఇచ్చిన సాక్ష్యం, పౌలుకి ఇచ్చిన సాక్ష్యం, కాలేబుకి ఇచ్చిన సాక్ష్యం నా పక్షంగా కూడా మీరు భూ దిగంతముల వరకు ప్రతి చోట నీ సాక్షిగా ఉండే ధన్యత నాకు ఇవ్వు ప్రభు అని అడిగాను. అప్పుడు మనం పాడాలి ఆ పాట, సాక్ష్యమిచ్చేదా స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా అని. అప్పుడు మనం ధన్యులమవుతాం. కాబట్టి ఇటు కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.